హాయ్ ఫ్రెండ్స్, బాగా చల్లగా ఉంది, క్లైమేట్ కూల్గా ఉంది. సో నాకు ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో నేను ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ ఎగ్ బిర్యానీకి వచ్చేసి ఫస్ట్ మనము ఎగ్స్ని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే పొట్టు బాగా వస్తుంది. మనం గిన్నెలో కంటే కుక్కర్లో వేస్తే కనుక తొందరగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం రైస్ నానబెట్టుకోవాలన్నమాట. ఎంత బాగా రైస్ నానబెట్టుకుంటే అంత బాగా పొడి పొడిగా మెత్తగా వస్తుంది అనమాట. బాగా అన్నము బాగా ఉడుకుతుంది. సో ఒక 1 అవర్ అయినా మనం రైస్ నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ ఎగ్ బిర్యానీ వచ్చేసి నేను కుక్కర్లో వేస్తున్నాను. ఈ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా మనకు ఎంత వీలైతే అంత సన్న కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్న కట్ చేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని పక్కగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ ఎగ్స్కు ఇప్పుడైతే మనము ఆయిల్ వేసేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకొని ఎగ్స్ వచ్చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 4 ఘాట్లు పెట్టుకొని దీంట్లో పెట్టేసి వేపుకోవాలి. వేసేసి ఇలా ఎగ్స్కి 4 ఘాట్లు పెట్టుకొని బాగా వేపుకోవాలి. వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చెక్క, లవంగం కొద్దిగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఘాటు తినలేము అనేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు, లైట్గా వేసుకోవచ్చు. ఇలా బాగా వేపుకోవాలి. కొన్ని ధనియాలు వేపుతున్నాను, ధనియాల పొడి చేసుకోవడానికి. పొడి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం, తెల్లగడ్డ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా పళ్ళు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కారం పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను మసాలా బాగా పడేటట్టుగా ఉండాలనేసి కొంచెం పిల్లలు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఏర్పరుస్తారు కదా, అందుకోసం నేను వచ్చేసి టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిర్యానీలో పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కనుక చప్పగా వస్తుంది అనమాట. సో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మనం చేసే ప్రతి వంటకంలో పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో మనం ఏ కర్రీస్లో అయినా దేనిలో అయినా మనము పసుపు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో జ్యూసీగా. ఇలా వచ్చిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అనేది ఒక లేయర్ వేసిన తర్వాత దాని మీద ఎగ్స్ మనం వేసుకోవాలి. ఎగ్స్ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఎవ్రీ లేయర్కి మనము వేసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్, ఎగ్స్. ఇలా మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకుంటామో ఆ గ్లాస్తో 1 ముక్కాలు వేసుకోవాలి. లేకుంటే మెత్తగా కావాలనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎగ్ బిర్యానీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.